హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మధుబాబు గారి 'ఏ బుల్లెట్ ఫర్ షాడో' ఇవన్నీ కూడా డిటెక్టివ్ నవల్స్ అనమాట. చూద్దాం. ఇందులో ఫస్ట్ పార్ట్. తడియారని కురులు టర్కీ టవల్తో తుడుచుకుంటూ బాత్రూంలో నుంచి బయటకొచ్చింది బిందు. కిచెన్ వైపు అడుగులేస్తూ లేచావా అని ప్రశ్నించింది, బెడ్రూమ్లో ఉన్న షాడోని ఉద్దేశించి. లెక్క ప్రకారం రావాలి సమాధానం, లేవలేదు అని. అటువంటిదేది ఆ రోజు రాలేదు. లేస్తావా? నీళ్ల బకెట్ని తెచ్చి నెత్తి మీద కుమ్మరించమంటావా? కాఫీ ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతూ మరోసారి హెచ్చరించింది బిందు. అప్పటికీ రాలేదు సమాధానం. మాటల్లో చెప్తే నీకు ఏది అర్థం కాదు. వస్తున్నాను, కొంచెం ఆగు అంటూ సెగలు పొగలుగక్కుతున్న కాఫీని ఓ కప్పులోకి ఉంచి బెడ్రూమ్ వైపు కదిలిందాము. కదులుతుండగానే వినవచ్చింది రక్తాన్ని గడ్డకట్టించే భయంకరమైన షౌట్ ఒకటి. అదిరిపడి చేతిలోని కప్పును నేల మీద పడేసింది బిందు. రాజు అని ఆందోళనగా పిలుస్తూ బెడ్రూమ్ వైపు పరిగెత్తింది. ద్వారంలోనే బ్రేక్ వేసినట్లు ఆగిపోయాయి ఆమె పాదాలు. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి చిత్తరువులా నిలబడిపోయిందామె. నల్లటి పైజమా వేసుకుని ఉన్నాడు షాడో. తన చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయినట్లు సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు కెరాటీ బ్లాక్ బెల్ట్ ప్యాటర్న్స్ని. లెక్కకు మించిన శత్రువులు తన చుట్టూ నిలబడి ఉన్నట్లు ఊహించుకుని వారితో పోరాటం కొనసాగించడమే ఆ ప్యాటర్న్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఉన్నట్లుండి గాలిలోకి ఎగిరి వెనక్కి పల్టీ కొట్టాడు షాడో. పాదాలు నేల కాలిన మరుక్షణం బెడ్రూమ్ గోడలు దద్దరిల్లిపోయేలా స్కౌట్ చేసి కుడికాల్ని ప్రక్కకు విసిరాడు. అదే సమయంలో ద్వారంలో నిలబడి ఉన్న బిందు మీదకి ప్రసరించింది అతని దృష్టి. క్షణంలో 10వ వంతు కాలం ఆమె అందాలను ఆస్వాదించడంలో మునిగి తన కాన్సన్ట్రేషన్ని పోగొట్టుకున్నాడు. మరుక్షణం ముడతపడిపోయింది స్టిఫ్గా ఉండవలసిన అతడి ఎడమకాలు. బ్యాలెన్స్ తప్పి దబ్బుమని శబ్దం చేస్తూ పడ్డాడు గచ్చు మీద. గలగలా నవ్వింది బిందు. నేలకు కొట్టిన రబ్బరు బంతిలా లేచాడు షాడో. అడ్డు వచ్చిన బెడ్ మీద నుంచి జంప్ చేసి ద్వారం వైపు దూకాడు. గిర్రున పక్కకు తిరిగి డ్రాయింగ్ రూమ్లోకి పరుగు తీసింది బిందు. పారిపోతే వదిలిపెడతానని అనుకోకు. క్రింద పడితే అయ్యో పాపమని సానుభూతి చూపించాల్సింది పోయి వెక్కిరిస్తావా అంటూ వెంటపడ్డాడు షాడో. డ్రాయింగ్ రూమ్లో నుంచి పోర్టుకోలోకి పరుగు తీసింది బిందు. అక్కడ నుంచి పూపొదల మధ్యగా ప్రహరీ గేటు వైపు దూసుకుపోయింది. ఆమె చేయి గేటు మీద పడుతుండగానే వేగంగా వచ్చి సడన్ బ్రేక్తో గేటు ముందు ఆగింది కులకర్ణి గారి వైట్ అంబాసిడర్. చటుక్కున మాయమైపోయింది బిందు వదనం మీద చిరునవ్వు. డోర్ తెరుచుకుని క్రిందకి దిగబోతున్న కులకర్ణి గారి డ్రైవర్ చంద్ర అది గమనించి ఉన్నట్లుండి క్రిందకు వంగాడు. ముందు టైర్ని తట్టి చూసి ఎవరికీ అర్థం కాని భాషలో తిట్టడం ప్రారంభించాడు దాన్ని. ఏమిటిది? ఏమైంది? గేటు దగ్గరికి వచ్చిన షాడో బిందు చేపట్టుకుంటూ ప్రశ్నించాడు. ఇంటి ముందు వచ్చి పాడైపోయే కారు ఇదొక్కటే. ప్రపంచంలో దారి పొడుగునా జల్సాగా విజిల్ వేస్తూ వచ్చిన ఈ పెద్ద మనిషికి నన్ను చూసినప్పుడు కానీ గుర్తుకు రావు ఈ డొక్కు కారులో ఉన్న లోపాలు. ఉబికి వస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ అన్నది బిందు. బికముఖంతో షాడో వైపు చూశాడు చంద్ర. నా తప్పేమీ లేదు సార్. అక్కడికి కడుపులో నొప్పిగా ఉన్నదని వంకబెట్టి తప్పించుకుందామని చూశాను. కుదరలేదు. మిమ్మల్ని వెంటనే వెంటబెట్టుకురమ్మని బాస్ ఆర్డర్స్. ఆల్ రైట్, లోపలికి రా, కాఫీ త్రాగిపోదాం. కమాన్ బిందు, కాఫీ రెడీయా అంటూ బిందు చేయి పట్టుకుని పోర్టుకో వైపు త్రిప్పాడు షాడో. నిమిషానికి 10 సార్లు రిస్ట్ వాచ్ వంక చూసుకుంటున్న కులకర్ణి గారు బాణంలో దూసుకొస్తున్న అంబాసిడర్ని గమనించగానే తేలికగా నిట్టూరుస్తూ చేతినెత్తారు. సడన్ బ్రేక్తో ఆయన ముందుకు ఆగింది అంబాసిడర్. చంద్ర, ఎయిర్పోర్ట్ పోని, విమానం బయలుదేరడానికి ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఉంది వ్యవధి అంటూ డోర్ తెరిచి షాడో ప్రక్కన ఆసీనులయ్యాడు. ఏమిటి సార్, ఎందుకింత హడావిడి అనబోతున్నా షాడో ఆయన కోటు జేబుల నుంచి తీసి ఇచ్చిన కాగితాలను చూడగానే మాటల్ని మింగేసి దృష్టిని ఆ కాగితాల మీద కేంద్రీకరించాడు. బ్రేక్ మీద కాలుని తీసి యాక్సిలేటర్ మీద వేశాడు చంద్రం. కళ్ళెం విడిచిన గుర్రంలా పరుగు ప్రారంభించింది అంబాసిడర్. 5 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ ముందు ఆగింది. మేఘాలను చీల్చుకుంటూ అరేబియన్ సముద్రం మీదుగా ప్రయాణం చేస్తోంది ఎయిర్ ఇండియా వారి బోయింగ్ 707 విమానం. మరో 2 గంటల 20 నిమిషాల్లో ఆఫ్రికన్ రేవు పట్టణం గుడ్ హోప్లో ల్యాండ్ అవుతుంది. అది పనామా పొగల్ని రింగులుగా వదులుతూ విమానపు విండోల నుంచి కనిపిస్తున్న మేఘ పంక్తులను చూస్తున్నాడు
వెనక భాగంలో ఆఖరి సీటును ఆక్రమించుకున్న షాడో. ఆలోచించుకునే వ్యవధి కూడా లేనంత స్పీడ్‌తో ప్రారంభమైంది అసైన్‌మెంట్. కులకర్ణి గారిచ్చిన కాగితాల్ని పూర్తిగా చదవకముందే విమానం ఎక్కవలసొచ్చింది. గుడ్ హోప్‌లో కార్కోవ్ అనే సోవియట్ ఏజెంట్ నిన్ను కలుసుకుంటాడు. అన్ని విషయాలు అతను వివరంగా నీకు చెప్తాడు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్ అంటూ ఆఖరి క్షణంలో ఆ కాగితాల్ని అతని చేతిలో ఉంచి ఊడాలాక్కు ఆఖరి క్షణంలో ఆ కాగితాన్ని అతని చేతిలో నుంచి ఊడలాక్కున్నాడు కులకర్ణి. సగం కాలిన పనామా సీటు ముందు అమర్చబడిన యాష్ట్రేలో పడేసిన మరో సిగరెట్‌ని వెలిగించుకుంటూ చదివిన కాగితాల్లోని మ్యాటర్‌ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు షాడో. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్స్, ఇంకో 10 నిమిషాల్లో మనం కేప్ సిటీని చేరుకుంటున్నాం. దయచేసి మీ సేఫ్టీ బెల్ట్‌లను బిగించుకోండి మృదువుగా వినిపించింది పైలట్ ఆఫీసర్ అనౌన్స్‌మెంట్. నో స్మోకింగ్ ప్లీజ్ అని వార్నింగ్ ఇస్తున్న సైన్ బోర్డ్ ప్రత్యక్షమైంది పైలట్ క్యాబిన్ ముందు. విసుగ్గా తల విదిలించి వెలిగించిన పనామాను యాష్ట్రేలో పడేశాడు షాడో. విమానం కేప్ టౌన్‌ను సమీపించింది. 2 సార్లు ఎయిర్‌పోర్ట్ చుట్టూ రౌండ్లు కొట్టి ఏటవాలుగా దిగింది రన్‌వే మీదకి. ఎయిర్ బ్యాగ్‌ను భుజం మీద వేసుకుని అందరికంటే ఆఖరిన విమానంలో నుంచి బయటకొచ్చాడు షాడో. కస్టమ్స్ కౌంటర్‌ని దాటి విజిటర్స్ వెయిటింగ్స్ రూమ్ వైపు కదులుతుండగా వినిపించింది హలో అంటున్న ఒక కంఠం. గోడకు బిగించి ఉన్న ఒక అద్దంలో నుంచి వెనక్కి చూశాడు షాడో. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అటే వస్తున్నాడు హిప్పీ మాదిరి కనిపిస్తున్న ఒక సోవియట్ దేశస్థుడు. ప్రపంచంలో మనిషికి కావాల్సింది ఏమిటి? అతన్ని దగ్గరికి రానిచ్చి తనలో తను మాట్లాడుకుంటున్నట్లు పైకి అన్నాడు షాడో. డబ్బు మిస్టర్, అది ఉంటే దేవుణ్ణి కూడా కొనేయొచ్చు. తెల్లటి పళ్ళు బయటకు కనిపించేలా నవ్వుతూ అన్నాడా హిప్పీ. యు ఆర్ మిస్టేకెన్. డబ్బుతో కొనలేనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వెంటనే అతని మాటల్ని ఖండించాడు షాడో. కరెక్ట్. డబ్బు మైత్రిని ఖరీదు చేయలేరు. ఆప్యాయత అనురాగాలు ధనానికి అతీతమైనటువంటివి సమాధానమిచ్చాడు ఆ హిప్పీ. నవ్వుతూ చేతిని ముందుకు చాచాడు షాడో. గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ షాడో. నీ గురించి చాలా విన్నాను. వాటిలో కొన్ని కల్పనలు ఉండకపోతాయా అని అనుకున్నాను. కానీ చూస్తుంటే నేను విన్న విషయాలు చాలా తక్కువేమో అనిపిస్తోంది అంటూ కరచాలనం చేశాడు హిప్పీ. షాడో చేతిని వదలకుండా ఎంట్రన్స్ దాటి పార్కింగ్ లాట్ వైపు అడుగులు వేశాడు. ఒక చివరగా నిలబడి ఉన్న చిన్న మోరిస్ మైనర్ కారు. ఈ అసైన్మెంట్ గురించి వివరాలన్నీ నీ ద్వారా తెలుస్తాయని నాకు చెప్పబడింది. డోర్ తెరిచి ఫ్రంట్ సీట్లో కూర్చుంటూ అన్నాడు షాడో. ఇది ఫ్రెండ్స్ మధుబాబు గారి ఏ బ్లడ్ ఫర్ షాడో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.